నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనతో పాటు శరత్ నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏదైతే బండి సంజయ్ గారు గద్దర్ గారి పైన పద్మశ్రీ అవార్డు విషయంలో ఆరోపణలు చేశారో దానిపైన మాట్లాడదాం చేద్దాం. అన్న చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి గద్దర్ గారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? వాస్తవానికి గద్దర్ అన్న జీవితం త్యాగాలతోని జీవితం మొత్తం ప్రజల కోసం, ఇవాళ దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అందరి కోసము ఆయన యొక్క ఆట పాట మాట ఇవాళ ఎంతో దోహదపడ్డది చైతన్యం కోసం. అలాంటి వ్యక్తి, అలాంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదనలు పంపిందో మా రాష్ట్రానికి సంబంధించింది కొంతమంది మేధావులకు మీరు అవార్డులు ఇవ్వాలని చెప్పి, మీరు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, దాని మీద మాకు ఎలాంటి బాధ లేదు. కానీ ఇవాళ ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం అయితే సరైనది కాదు. దాని విద్యార్థి సంఘాలుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే మరి మాట్లాడిచ్చిరో వాళ్ళకి సంబంధించింది కూడా ఇలా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని ఏదైతే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నదని కూడా ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర కేబినెట్ నుంచి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి తరగాలేని మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా, వెంటనే తొలగించాలని కూడా గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. అంటే ఎంతో మందిని బీజేపీ కార్యకర్తలు ఎవరైతే చాలా మందిని చంపిన వ్యక్తికి మేము ఏ విధంగా ఇస్తామని చెప్పేసి, అలాగే ఆ భావజాలం ఉన్న వ్యక్తులకి మేము ఇయ్యమని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పిన పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు? ఏదో జీవితాంతము బీజేపీ ఉంటది, ఇవాళ మొత్తం భారతదేశం మా గుప్పెట్లో ఉందని చెప్పి విరవీగుతున్నారు మీరు. ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే మాత్రం ప్రజల్లో తిరిగేటువంటి ఆస్కారం కూడా ఉండదు. బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో వేరే గ్రామంలో లేరు. ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు ఇవాళ ఎవరికి తెలియదు. ఒకవేళ మాట్లాడితే ఏమవుతారో మీరు అనుకుంటున్నారు. ఇవాళ ఖచ్చితంగా రేపు పొద్దున ఇలాంటి వ్యాఖ్యలు కనుక వెనుక తీసుకోకపోతే మాత్రం ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మానేసుకొని ఇవాళ మీకు ఇచ్చినటువంటి సమయం ఏదైతుందో, ఐదేళ్ళు మీకు ప్రజలు ఓటేసి గెలిపించారు. దానికోసము ఆ 5 ఏళ్లలో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. కానీ జీవితాంతం మొత్తం భారతదేశాన్ని మేమే వెళ్తాము, ఇంకెవరు రారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అన్న పేరు మీదనే అవార్డులు అనౌన్స్ చేసింది లాస్ట్ ఇయర్. వచ్చే నెల ఏదైతే సినీ ప్రముఖులకు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఏదో అవార్డుల కోసం ఆశపడేటువంటి ఆయన ఆలోచన విధానం కాదు, ఆయన సిద్ధాంతం కాదు గద్దర్ అన్నది. కాబట్టి అలాంటి వ్యక్తుల మీద మీరు మాట్లాడేటప్పుడు వెనక ముందు కూడా చూసుకొని మాట్లాడేటువంటి అవసరం ఉందని కూడా ఇలా బండి సంజయ్ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం ఒకప్పుడు రాజ్యాంగ విషయంలో, మన రీసెంట్ గా అంబేద్కర్ విషయంలో కూడా అమిత్ షా కూడా ఆరోపణలు చేసిన వ్యక్తి, ఇట్లా ఎందుకు ఇట్లాంటి వాటికి పూనుకుంటుంది అనుకోవచ్చు బీజేపీ? వాళ్ళ సిద్ధాంత పరంగా వాళ్ళు పోతున్నారు. వాళ్ళకి నచ్చదు, అంబేద్కర్ సిద్ధాంతం నచ్చదు, రాజ్యాంగం నచ్చదు, తీసేయాలని చెప్పి మన 400 రావాలంటే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పారో భారతదేశ ప్రజలు మనం చూసినాము. కాబట్టి ఏదైతే వాళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని, మనోధర్మాన్ని ఇవాళ ప్రజలకు తీసుకురావాలని కోణంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ప్రజలు దాన్ని స్వీకరించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గద్దర్ అన్న అయితే జీవితాంతం మొత్తం కూడా చనిపోయే ముందు కూడా చేతిలో ఇవాళ రాజ్యాంగం పట్టుకొని, మీ బాధ్యత మీ భవిష్యత్ తరాలకు ఉంది బిడ్డ, దీనికి ముప్పు రాబోతున్నది, మీరందరూ కూడా దీనికోసం కొట్లాడాలని చెప్పి కూడా భారతదేశ ప్రజలకి, తెలుగు ప్రజలకి, తెలంగాణ బిడ్డలకు కూడా చెప్పినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా భారత రాజ్యాంగం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులుగా, బిఆర్ అంబేద్కర్ వారసులుగా ఖచ్చితంగా మేము మా రాజ్యాంగం కోసం కాపాడుకోవడం కోసం మీ అందరం కూడా కంకణ బద్దులై పనిచేస్తాం. ఎవరైనా కానీ ఇలా అంబేద్కర్ గురించి కానీ, ఇలా భారత రాజ్యాంగం గురించి కానీ మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ, మీ సంగతి మేము చూస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఇలాంటి చిల్లర మాట్లాడినటువంటి ఇలా బండి సంజయ్ గారు ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఇలా చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా దాని మీద వివరణ ఇవ్వాలి. కేంద్ర కేబినెట్ నుంచి కూడా ఆయన బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.